వాక్యాన్ని వినడానికి, ప్రార్థన చేయడానికి దేవుడు మనకి సమయాన్ని ఇచ్చున్నారు. ఈ రెండో సెషన్లో మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకొని మనం ముగించుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9, 10, 11 వచనాలు చదవండి. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను, విగ్రహ ఆరాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారై ఉంటుంది కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారైన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా ఈ రెండవ వాక్య భాగంలోనైనా ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చేసిన ప్రతి ఒక్క విజ్ఞాపన మీ పాసందులో పెడుతూ ఉన్నా తండ్రి. వారి కుటుంబాలు మీరు దీవించి ఆశ్రయించండి తండ్రి. ఎవరైతేనైనా ఏ విజ్ఞాపన చేసి ఉన్నారో నాయన, ప్రతి ఒక్క విజ్ఞాపన ఆలకించినైనా ఆ యొక్క విజ్ఞాపనకి సమాధానం దయచేయమని అడుగుతున్నా తండ్రి. అయ్యా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. సెలైన్ పెట్టి ఉన్నారు నాయన. ఆ యొక్క జ్వరంతో బాధపడుతూ ఉన్నారు, వాంతులతో బాధపడుతూ ఉన్నారు తండ్రి. అయ్యా, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. ఇంకా అదేవిధంగా నాయన సాగర్ నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. తను నాయన యొక్క షుగర్ ఎక్కువ అవటం వల్ల నాయన పడిపోయి ఉన్నారని చెప్పి తెలిసి ఉంది తండ్రి. తనకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగించమని అడుగుతున్నాను. మలేశ్వర రకాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ కాలుకి యొక్క పుండు విషయం గురించి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆ యొక్క నొప్పిని తీసివేయండి తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగించండి తండ్రి. అదే ప్రైజ్కి ఆ యొక్క ఎగ్జామ్స్ రాసి ఉంది తండ్రి. మంచిగా సీట్ రావడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. ప్రతి విషయంలో మీకు సహాయం దయచేయమని అడుగుతున్నా తండ్రి. అదేవిధంగా 10th క్లాస్ రాసిన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఇచ్చిన మంచి మార్కులను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. వారి భవిష్యత్తులోనైనా ఎక్కడ చేరవలసి ఉన్నదోనైనా ఆ యొక్క ప్రదేశాల్లోనైనా వారు చక్కగా చదువుకొని మంచి ప్రయోజకులు అవ్వడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతున్న తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయ్యా, ఆసక్తితో మీ యొక్క వాక్యాన్ని వినడానికి వినగల చెవున్నైనా గ్రహించగల మనసును దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. మీకు ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించి మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 9, 10, 11 వచనాలు మనం చదివాం. అయితే ఇక్కడ ఒక మాట మనకు కనబడతా ఉంది. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. అన్యాయస్తులు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కారు అని చెప్తా ఉన్నారు. తర్వాత 11వ వచనంలో చివరికి ఒక మాట మనకు కనబడతా ఉంది. ఏమనంటే, మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడుతుంది. అయితే ఇక్కడ మనకి 8వ వచనంలో చూడండి, 9వ వచనంలో దేవుని రాజ్యానికి మనం వారసులు 10వ వచనంలో కూడా చూడండి, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు. ఎవరైతే ఈ క్వాలిటీస్ కలిగి ఉంటారో వారు దేవుని రాజ్యానికి వారసులు కారు. మరి దేవుని రాజ్యానికి మనం వారసులు అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? ఎందుకంటే మనం ఆసక్తిగా మనం దేవుని సన్నిధిలో ఈ రాత్రికాల సమయంలో మనం కూర్చొని దేవుని మాటలు మనం వింటూ ఉన్నాం. అయితే ముందుగా మనం ఏం చేయాలి? దేవుని యొక్క రాజ్యంలో మనం చోటు సంపాదించుకోవాలి. అంటే దేవుని రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలి. మరి దేవుని రాజ్యాన్ని మనం సంపాదించుకోవాలి అంటే మనం ఎట్లా ఉండాలి? ఆశీర్వాదాలు వస్తాయి, కరెక్టే. అవి మనం పొందాలంటే మనం ఏం చేయాలి? మనం అదే నేర్చుకునేది ఎక్కువ. నేను అదే చెప్తా, దాన్ని చెప్పడానికే ఇష్టపడతా. నేను ఆశీర్వాదాలు మాత్రం చూపించను. సరే, మన జీవితంలో మనం దేవుని రాజ్యానికి వారసులు అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి చెప్పాలి? నేను సైన్స్, సోషల్
లేదంటే ఆస్ట్రాలజీ గురించి ఏదో నేనేం అడగల, చిన్నది. దేవుని రాజ్యానికి మనం వారసులం. బైబిల్లో లేదు అక్కడ, తిరగదప్పొద్దు. దేవుని రాజ్యానికి మనం వారసులం అవ్వాలి అంటే మనం ఏం చేయాలి? మారు మనసు పొందాలి. మనం మారు మనసు పొందాలి. మారు మనస్సు అంటే ఏంటి? మారు మనస్సు చదువు దేవుని యొక్క వాక్య భాగంలో మత్తయి సువార్త 18వ అధ్యాయము. మత్తయి సువార్త, మారు మనసు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. 18వ అధ్యాయము 3వ వచనం. మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలి అని మనం ప్రశ్నించుకున్నట్లయితే, దేవుని రాజ్యానికి మనం వెళ్ళాలి అంటే ఎట్లా ఉండాలి? మీరు మనస్సు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ. ఎట్లా ఉండాలి మన మనసు? మారు మనసు పొందాలి. మన మారు మనసు అంటే, ఈ చిన్న బిడ్డలు ఉన్నారు, నిద్రపోతూ ఉన్నారు కదా, వాళ్ళకు ఒకటే తెలిసింది, నేను మందిరానికి వెళ్ళాలి. వాళ్ళు ఒకవేళ మందిరానికి వద్దు నువ్వు పొనుకుంటే వాళ్ళు పొనుకోరు. నేను ఖచ్చితంగా మందిరానికి వెళ్ళాలని చెప్పి అడ్డం తిరుగుతారు. ఎందుకు? అదే మనల్ని అడిగామనుకోండి, మనం ఏం చేస్తాం? మందిరానికి వెళ్ళాలి కదా, మనం మందిరానికి వెళ్ళాలంటే ఎలా బుద్ధి కాదు మనకి. వంకలు ఎత్తుక్కుంటాం. ఏమని? నాకు బాగుందా, నాకు బాగాలేదా అని మనం వంకలు ఎత్తుక్కొని దేవుని యొక్క సన్నిధికి రాకుండా ఆగిపోతాం. మరి మనం మారు మనసు పొందిన వాళ్ళం ఎట్లా అవుతాం? ప్లస్ ఇంకొకటి, చిన్నపిల్లలు టయానికి దేవుని సన్నిధికి వచ్చేస్తారు. వాళ్ళు ఓపెన్ చేయకుండా వచ్చి, ఇంతకుముందు సండే స్కూల్ పెట్టినప్పుడు 5 గంటలకు సండే స్కూల్ అంటే మనం 5:30కి పెట్టేవాళ్ళం. 5 గంటలకు వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉండేవాళ్ళు, పెడతారా లేదు అని. చూడండి వాళ్ళకున్న ఆసక్తి ఎలాంటిదో. మన మనసు ఎట్లా ఉండాలంటే, ఈ చిన్న బిడ్డలకున్న ఆసక్తిని మనం కలిగి ఉండాలి. చిన్న బిడ్డలు ఏ విధంగా అయితే ఆ యొక్క మనసు కలిగి ఉంటారో అలాంటి మనసును మనం కలిగి ఉండాలి. మరి మన మనసు ఎట్లా ఉంది? మనం మారు మనసు పొందేమని చెప్పి గట్టిగా చెబుతాం. ఎవరన్నా అడిగారండి, నేను మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాను అని గట్టిగా బల్లగుద్ది చెబుతాం. నాకు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది, 40 సంవత్సరాల విశ్వాసిని నేను, లేదంటే 50 సంవత్సరాల విశ్వాసిని నేను. నువ్వెంత, నీ వయసు అంత అంటాం అంతకైతే. మరి అట్లా అన్నప్పుడు మరి చిన్న పిల్లలకున్న మనసును మనం ఎందుకు కలిగి ఉండలేకపోతా ఉన్నాం? అయ్యమ్మా నాకంత సీన్ లేదు, నాది పెద్ద మనసు, నాదంత విశాలమైన మనసు అని మనం అనుకోకూడదు. ఈ లోకంలో మనం దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే చిన్న పిల్లల మనసు మనం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ అంటాను, మీరు మనస్సు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే కానీ. మనం ఎట్లా ఉండాలి? బిడ్డల్లాగా అవ్వాలి. చైల్డిష్గా మనం ప్రవర్తించకూడదు. చిన్న పిల్లల వలే ఉండాలి, పిల్లలలాగా మనం ప్రవర్తించకూడదు. ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే చిన్నపిల్లలాగా ప్రవర్తిస్తాం, చిన్న పిల్లల వలే ఉండడాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. చిన్నపిల్లలను ఒక దెబ్బేసి లాగి పెట్టి ఒకటేస్తే వాళ్ళు మన మీద పగ పెంచుకోరు. వాళ్ళు చిన్న చాక్లెట్ ఇవ్వగానే చక్కగా నవ్వుకుంటూ మన దగ్గరకు వచ్చేస్తారు. అదే మనం ఎవరైనా లాగి పెట్టి ఒకటి కొట్టామనుకోండి, ఏం చేస్తాం? సచ్చినా నీ దగ్గర కాలు పెట్టినా అంటారు, సచ్చినా నీ ఇంటికి రాను. చూడండి మన మనస్తత్వం అలాంటిది. మారు మనస్సు అంటే పిల్లల మనస్సును మనం కలిగి ఉండాలి. అదే మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఏమనంటే బిడ్డల వంటి వారైతేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశింపరు. మరి ఇక్కడ కూర్చున్న మనలో ఎంతమందికి ఉందా మనసు? మారాలి, మనసు మార్చుకోవాలి, సరి చేసుకోవాలి. వాక్యంలో నేను ఎట్లా ఉండానో అని మనం సరి చేసుకొని మనం ఈ లోకంలో మనం ముందుకు సాగిపోవాలి. చూడండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం చదవండి. 7:21. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించిన. ఈ సహజంగా మనం అనుకుంటాం ఏమని? అయ్యా అనుకుంటాం. మనం అనుకునేది ప్రభువా అనుకుంటాం. ప్రార్థనకు రాం, ప్రభువా అంటాం. ప్రార్థన చేయం, ప్రభు అనుకుంటాం. వాక్యం చదవం, అయ్యా అంటాం. ఉపయోగం ఏముంది? ఆయన చిత్తానుసారంగా మనం ప్రవర్తించకుండా మనం ఒకళ్ళ మీద కోపాన్ని కలిగి ఉంటాం,
ఒకరి మీద ద్వేషాన్ని కలిగి ఉంటాం. తండ్రి అని మనం ప్రార్థన చేసేవారుగా ఉంటాం. చూడండి, అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమనంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు. ఈ లోకంలో మనం చిన్న బిడ్డల మనసు కలిగి ఉండకుండా ఈ లోకంలో మనం జీవిస్తే దేవుడు మనల్ని ఆయన రాజ్యంలో మనల్ని చేర్చుకోడు. మనం ఏం చేయాలి? నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆయన యొక్క చిత్తానుసారంగా ఈ లోకంలో మనం నడుచుకునేవారుగా ఉండాలి. మరి మనం ఆయన చిత్తానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఉన్నామా? ఈ లోకంలో మనకి ఎవరన్నా ఇడ్లీ పెడుతున్నారంటే పరిగెత్తే స్థితిలో మనం ఉన్నాం. ఈరోజు ఉదయం ఒకరితో మాట్లాడుతూ ఉంటే, అయ్యా నువ్వు పలానా చోటకి ప్రార్థనకి ఎందుకు వెళ్తున్నావు అని అడిగాను నేను. అయ్యా ఏముంది అయ్యా, పొద్దున్న వచ్చి అక్కడ పాకా దగ్గర కూర్చుంటాను, 4 ఇడ్లీలు నా మొహాన్ని ఎత్తారయ్యా, ఆ ఇడ్లీల కోసం వెళ్తున్నాను, నేను ఎందుకు పోతానయ్యా ఆడికి అంటా ఉన్నాడు. సరేలే మంచిదయ్యా అన్న. చూడండి, మనం ఏంటంటే మన యొక్క ఆత్మీయమైన జీవితం 4 ఇడ్లీలకో ఆ ఉప్మాకో లేదంటే ఆ దుప్పటకో దేన్నో చూసి మనం వెళ్ళిపోతాం. మన ఆత్మీయత అంతే, పరిగెత్తుతాం. చూడండి, ఆ బంగారం దగ్గరికి పరిగెత్తాడు, బంగారాన్ని ఆ వస్త్రాలను సంపాదించుకున్నాడు. మనం ఈ చిన్న చిన్న విషయాల్లో పడిపోతూ ఉంటాం. నేను తప్పు అన్నాను. తప్పు అంటే అది మన మనస్సాక్షిగా మనం వదిలేయాలి. మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అసలు ఎవరైంది అని మనం పరిశీలించుకొని ఈ లోకంలో ముందుకెళ్ళాలి. ఈ చిన్న చిన్న విషయాల్లో మనం ఎందుకు పడిపోవాలి? ఏడో దుప్పట్లు ఎత్తున్నారు, అసలు ఎంత మందల పరిగెత్తాం మనం. ఎందుకు వెళ్ళాలి? దుప్పట్లు మన ఇంట్లో లేవా? టిఫిన్ మన ఇంట్లో లేదా? భోజనాలు మన ఇంట్లో లేదా? మరి మన ఆత్మీయతను మనం ఎందుకు చంపుకుంటా ఉన్నాం? మరి అంటే మనం మారు మనసు లేని వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. ఏందయ్యా నువ్వు చెబుతున్నావు, భలే చెబుతున్నావు, ఒక దుప్పటి ఎత్తే సంవత్సరం మొత్తం కప్పుకోవచ్చు, ఇంకో 2 దుప్పట్లు ఎత్తున్నాడు, 3 దుప్పట్లు ఎత్తున్నారు, ఆడొకటి ఎత్తున్నారు, ఇంకో చోట ఒకటి ఎత్తున్నారు, మొత్తం 4 దుప్పట్లు. అది మన ఆత్మీయత. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుని యొక్క చిత్తానుసారంగా వెళ్ళాలి. అపవాదంది ఏమంది? ఇది నిజమా అందంతే. అది నిజమా అన్నప్పుడు మనం ఈ లోకంలో చెడు అనేది వచ్చేసింది. ఏం లేదు, ఆ పండే కదని చెప్పి తింది, పాపాన్ని మనం తెచ్చుకున్నాం. ఈ లోకంలో మన జీవితంలో దేవుని యొక్క చిత్తానుసారంగా మనం ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. దేవుని యొక్క చిత్తానుసారం. మనకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు నేను ఈ విషయాలు చెప్పే కదా, విషయాలు చెప్పగానే మరి ఎన్ని మంచి పనులు కదా, మరి ఎందుకు చెప్పాలని వచ్చింది కదా. చూద్దాం, బైబిల్లో చూద్దాం ఒకసారి. నా మాటలు కాదు, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. 2:7. సత్క్రియలను ఓపికగా చేయుచు అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమునిత్తును. సత్క్రియను ఓపికగా చేయుచు. సత్క్రియ అంటే ఏంటి? ఇక్కడ బైబిల్లో చెప్తున్నారు సత్క్రియ అంటే మంచి పని. మంచి పని అంటే ఏంటి? అయ్యా మంచి పని అంటే క్రిస్మస్కి దుప్పట్లు ఇస్తారు అయ్యా, లేదంటే మంచి గిఫ్ట్లు ఇస్తారు మాకు, లేదంటే పెన్నులు ఇస్తారు, లేదంటే ప్యాడ్లు ఇస్తారు, లేదంటే బర్త్డేకి కేకులు పంపిస్తారు, లేదంటే మాకు డ్రెస్సులు పంపిస్తారు. అది కాదు సత్క్రియ అంటే. చూద్దాం, బైబిల్లో చూద్దాం. ఆ సత్క్రియ గురించి చెప్తాను. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెతుకు వారికి. ఈ 3 వెతికేవారుగా ఉండాలి. ఎవరు? సత్క్రియ చేసేవాళ్ళు. ఏది? మహిమ, ఘనత, అక్షయత. ఈ 3 వెతికేవారుగా ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నిత్య జీవాన్ని ఇస్తానని చెప్తా ఉన్నాడు. కరెక్టేనా? ఈ 3 చేయకుండా నేను సత్క్రియ చేస్తున్నాను అని అపోహలో మనం ఉన్నాం అనుకోండి. అసలు సత్క్రియ అంటే చూద్దాం బైబిల్లో. చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయము, మత్తయి సువార్త 25వ అధ్యాయము 35, 36, 37 వచ్చిన చదవండి. నేను ఆకలిగా ఉంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకుంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని
చెప్పాను. చూడండి, ఈ సత్క్రియ అంటే ఇవన్నీ చేయాలి. సత్క్రియ అంటే ఇది. మరి ఇప్పుడు చేసే వాళ్ళందరూ ఏం చేస్తున్నారు మరి? ఒకసారి ఆలోచించండి. నాకు ఎవ్వరి మీద పగ లేదు, ద్వేషం లేదు. నేను ఇట్లా చెప్పనప్పుడే పేరు వచ్చింది, సెకండరీ అది. నేను ఎవరో ఏదో అనుకుంటున్నారని చెప్పి నేను సైలెంట్గా ఉన్నాను. ఈ సత్క్రియ అనేది మనకి ఇక్కడ చాలా క్లియర్గా చెప్తా ఉన్నాడు. ఎవరు ఎట్లా చేయాలి? నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఎవరైనా ఆకలి కొని ఉంటే వాళ్ళకి భోజనం పెట్టడం సత్క్రియ. వాళ్ళు తిప్పలాలు పడతారులే, ఎంతోమంది డబ్బులు ఇస్తున్నారుగా అని మనం పక్కకు వచ్చేవారుగా ఉండకూడదు. ఆల్రెడీ ఒకసారి మీకు చెప్పాను, కొంతమంది మట్టి తినేవాళ్ళు ఉన్నారు, ఏమి లేక మట్టి తిని నీళ్లు తాగేవాళ్ళు ఉన్నారు. అట్లా మట్టి తిని మన దగ్గర వైజాగ్లో తిని చనిపోయింది ఒక చిన్న పాప, 4-5 సంవత్సరాల పాప. అట్లా ఎందుకు చనిపోవాలి? ఎందుకు? ఆకలితో చచ్చిపోయింది. మామూలుగా మనం ఇంట్లో వండుకుంటాం, గిన్నెలు పడేస్తాం, తీసుకెళ్ళి బయట పడేస్తాం లేదా? గిన్నెలే తక్కువ కాదు, ఎక్కువే పడేస్తాం. కుక్కలకు కూడా తీసుకెళ్ళి డస్ట్బిన్లోనే పడేస్తాం. చూడండి, ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆహారం పెట్టేవారుగా ఉండాలి. ఆకలిగా ఉన్న వాళ్ళు ఎవరు? ఒకవేళ నిజంగా ఎవరైనా వస్తే వాళ్ళని మనం గుర్తించి వాళ్ళకి అన్నం పెట్టేవారుగా ఉండాలి. అప్పుడు వాళ్ళు ఎంతగానో సంతోషించేవారుగా ఉంటారు. వారి ఆనందాన్ని మనం చూడగలం. అట్లా కాకుండా కడుపు నిండిన మనం పిలిచి పెట్టామనుకోండి, అది సత్క్రియ కానే కాదు. ఏదో పేరుకు పెట్టే వాళ్ళ గురించి నేను మాట్లాడుతూ ఉన్నాను. చూడండి, ఇక్కడ ఆకలి కొంటిని మీరు నాకు భోజనము పెట్టిరి, దప్పికొంటిని నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినైన ఇంటిని నన్ను చేర్చుకుంటారు, దిగంబరిన ఇంటిని. మీరు రోడ్డు మీద ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు మాట్లాడకూడదు దేవుని సన్నిధి, మాట్లాడకూడదు దేవుని సన్నిధిలో. ఎందుకంటే ఇది మనం ఎప్పుడైనా ఎట్లయినా మాట్లాడుకోవచ్చు. దేవుడు చూస్తూ ఉంటాడు, మనతో ఉంటాడు. ఒకవేళ నిద్ర వస్తే కొంచెం అటు వెళ్ళి బయటికి వెళ్ళి లోపలికి రండి. మాట్లాడడం కూడా అస్సలు మాట్లాడొద్దు, అది ఏదైనా సరే, ఏ విషయమైనా. మన జీవితంలో ఈ సత్క్రియలు మనం కలిగిన వారుగా ఉండాలి. దిగంబరి అయి ఉంటే, ఎవరైనా రోడ్డు మీద ఉంటే మన బట్టలు కానీ లేదంటే మనం కొని వాళ్ళకి ఇవ్వాలి, అంతే. దిగంబరిగా ఉన్న వాళ్ళకి, రోగితో ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు మనం వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. ఉదాహరణకి మన సహోదరులు ఎవరికన్నా బాగోపోతే ఎమ్మంటే మనం వెళ్ళిపోయి, అమ్మ ఏంది, ఎట్లా ఉంది నీకు, నువ్వు అందుకైనా ప్రార్థనకి రావట్లేదు, మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ఒకవేళ ఇప్పుడు మనకు తెలిసింది కాబట్టి మనం వెళ్ళి ప్రార్థన చేయగలుగుతాం. కొన్నిసార్లు మనకు తెలియకపోవచ్చు. తెలిసిన వెంటనే మనం ఏం చేయాలి? వాళ్ళ కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. కాబట్టి ఈ సత్క్రియలు మనం చేసేవారుగా, ఇది సత్క్రియ అంటే. అంతేగాని నేను అది చేస్తున్నాను, నేను ఇది చేస్తున్నాను, నేను పలానా కలవరి టెంపుల్కి నేను 10,000 రూపాయలు పంపిస్తున్నాను. మనం మన సంఘంలో ఉండి మన సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలి. నేను ఎక్కడికో 10,000 పంపిస్తున్నాను, 20,000 పంపిస్తున్నాను అంటే ఉపయోగం ఏమైనా ఉంది? ఇప్పుడు మన కుటుంబాన్ని అభివృద్ధి చేసుకునేవారుగా ఉండాలి. మన కుటుంబాన్ని ఏం చేసుకోవాలి? ఫస్ట్ మన కుటుంబాన్ని మనం చూసుకోవాలి. ఎక్కడైతే మనం భోజనం చేస్తున్నామో ఆత్మీయమైన భోజనాన్ని, మనం అక్కడ బలపడేవారుగా ఉండాలి. నేను బలపరుస్తున్నాను అయ్యా, నేను 10,000 పంపిస్తున్నాను నెలకి, ఉపయోగం లేదు. ఎందుకంటే దేవుడు కూడా మనకు రావాల్సిన దీవెనలు ఇటు పంపించడు, దేవుడు కూడా అడ్డే పంపిస్తాడు. నీకెందుకులేమ్మా, నువ్వు ఎక్కడ బలపడేదానివి, బలపడేవాడివి, నేను కూడా అడ్డే పంపిస్తానని చెప్పి దేవుడు కూడా అడ్డే పంపిస్తాడు. మన ఆత్మీయమైన జీవితంలో మనం ఎట్లా ఉండాలంటే మంచి క్రియలు, సత్క్రియలు చేసేవారుగా ఉండాలి. 37వ వచనం చదవండి. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పుకొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశి ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరినై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగి ఉండుట చూచి చెరసాలలో ఉండుట ఆయనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగాను. చూడండి, నీతిమంతులు ఎవరు చేస్తారు? నీతిమంతులు. అందుకంటే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. నీతి కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన వాళ్ళని పట్టించుకుంటారు. నీతి కలిగిన వాళ్ళు పక్కన వాళ్ళ సమస్యలు కూడా పాలిభాగస్తులు అవుతారు. కాబట్టి మన జీవితంలో మనం మంచి క్రియలు, సత్క్రియలు చేసేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలంటే చిన్న బిడ్డల మనస్సును మనం కలిగి ఉండాలి.
తర్వాత దేవుని యొక్క చిత్తానుసారంగా ఈ లోకంలో మనం నడుచుకోవాలి. తర్వాత సత్క్రియలు చేసేవారుగా ఉండాలి. ఈ సత్క్రియలు అంటే మనం దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. సత్క్రియలు అనగానే మనం అపోహపడతాం. ఎవరన్నా పలానా చేస్తున్నారు కదా, అది సత్క్రియ అనుకుంటాం. అది సత్క్రియ కాదు, అది మెప్పు కోసం చేసే క్రియలు అవన్నీ. కాబట్టి అలాంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదా మనం చెక్ చేసుకోవాలి. ఒకవేళ మనం మన మందిరాన్ని బలపరిస్తే మనం కూడా అలాంటి పనులు చేయొచ్చు. నిజమైన వారిని మనం గుర్తించి వాళ్ళకి మనం సహాయపడేవారుగా మనం ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మనందరం ఆ విధంగా ఈ లోకంలో మనం సాగిపోయేవారుగా ఉండాలి. అందుకంటాడు చూడండి, మత్తయి సువార్త 19వ అధ్యాయము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం చదవండి. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను, అక్క చెన్నెళ్ళలైనను, తండ్రినైనను, తల్లినైనను, పిల్లలనైనను, భూములనైనను, ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. ఇదియుగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ఈ లోకంలో మనం విడిచిపెట్టాలి. దేవుని కోసం మనకు కలిగిన ప్రతిదాన్ని మనం విడిచిపెట్టాలి. అందుకే చూడండి, ఇక్కడ ఏమంటారు, నా నామము నిమిత్తము అన్నదమ్ములు, అక్క చెన్నెళ్ళు, తండ్రి తల్లి పిల్లలు, తర్వాత ఏమన్నాడు, భూమి ఇండ్లు విడిచిపెట్టాలి. మరి మనం ఎంత త్యాగాన్ని మనం కలిగిన వారుగా ఉన్నాం? మన త్యాగం ఎట్లా ఉంది? దేవుడు చూస్తూ ఉంటాడు. ఒకవేళ మనం చూడకపోవచ్చు, తెలియకపోవచ్చు. దేవుడు మన త్యాగానికి సరిపడా దీవెనలు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆయన చూస్తూ ఉంటాడు. నేనే కదా నీకు ఇచ్చింది, నువ్వు నా కోసం ఏం చేస్తున్నావు? నా కోసం నీ యొక్క ఇంటిని విడిచిపెడతా ఉన్నావా? లేదంటే నీకు కలిగిన దాన్ని విడిచిపెడతా ఉన్నావా? దేవుని పనిలో నువ్వు ఎంత నిలబడతా ఉన్నావు అని చెప్పి దేవుడు మనల్ని చూసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం విడిచిపెట్టాలి. విడిచిపెట్టి మనం దేవునిలో ఉండాలి. అంటే మన ఇల్లు అంటే ఇల్లు వదిలిపెట్టమని కాదు. మనం ఇంటిని ఎట్లయితే మెయింటైన్ చేయగలుగుతున్నామో అదే విధంగా మనం దేవుని యొక్క సన్నిధిలో కూడా మనం ఉండి అభివృద్ధి పొందేవారుగా ఉండాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు ఏమనంటే, భూములనైనను ఎండ్లనైనను విడిచిపెట్టిన ప్రతివాడు 100 రెట్లు పొందును. 100 రెట్లు, 100 రెట్లు మన జీవితంలో ఆశీర్వాదం పొందాలి అంటే మనం ఖచ్చితంగా దేవుని కోసం మనం శ్రమ పడేవారుగా ఉండాలి. దేవుని కోసం నిలబడేవారుగా ఉండాలి. ఒకవేళ మనం వ్యాన్ ఒకటి కొనుక్కుందాం అనుకున్నాం. ఏందై నువ్వు అంతా ఆలోచిస్తున్నావు? మేమందరం ఉన్నాము, మనందరం కలిసి చేద్దాం, సువార్తకి వెళ్దాం, తలాకు 5,000 వేసుకుందాం, కొనుక్కుందాం అని చెప్పి అట్లా ముందుకు వచ్చేవారుగా ఉండాలి. ఏముందలయ్యా, మనందరం ఈ కాసేపు మనం ఈ రేగులు ఇది వేసుకున్నాం కదా, ఇది వేసుకున్నాం, మళ్ళీ కింద వేసుకున్నాము, టైల్స్ వేసుకున్నాము, మళ్ళీ అక్కడ అవి కూడా వేసుకున్నాము, యాడ్ నుండి తెచ్చేవి అనకూడదు. చూడండి, ఎందుకంటే దేవుడు మనల్ని కాచి కాపాడుతూ ఉన్నాడు. హాస్పిటల్లో పడ్డ వాళ్ళకి తెలిసిద్ది ఆ బాధ. హాస్పిటల్కి వెళ్ళి ఒక్క టెస్ట్ చేయించాలంటే 20-30 వేలు, అంతకంటే ఎక్కువ టెస్టులు కూడా ఉన్నాయి. దేవుడు మనల్ని అట్లా విడిచిపెట్టలా మనల్ని. ఒక్కసారి మనం ఆలోచించుకోగలిగితే ఎన్నో ప్రమాదాల నుండి దేవుడు మనం తప్పిస్తూ ఉన్నాడు, ఎన్నో అనారోగ్యాల నుండి దేవుడు తప్పిస్తూ ఉన్నాడు. మరి మనం దేవుని యొక్క పని విషయంలో మనం ఎందుకంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉండాలి? నాకే అది రగిలిపోతూ ఉంటుంది మనసులో. ఏం చేయాలి, ఎట్లా చేయాలి? ఒక్కడినైపోవటం నేను చేయలేని స్థితి. ఒక వ్యాన్ కొనాలి, బయట మనం సువార్తకి వెళ్ళాలి, మనం జనాల్ని బాగా మనకు సువార్త చెప్పి వాళ్ళని మనం తీసుకొని రాగలగాలి. కొన్ని పల్లెటూరుల నుండి మనం తీసుకొని రాగలగాలి. వీలైతే పల్లెటూరులో మనం సంఘాలను కట్టాలి. మనం వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మనం భోజనాలు పెట్టగలగాలి. వాళ్ళని సమృద్ధిగా భోజనాలు పెట్టి దైవికంగా మనం వాళ్ళని పెంచగలగాలి. ఆ స్థితిలో ఉండాలి ఉంటాను నేను. అనుకుంటే ఉపయోగం ఉంది. మనందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఎట్లా కాదా ఇట్లా చేద్దాం, ఈ విధంగా వెళ్దాం, ఇట్లా చేద్దాం అని మనం ముందుకు వచ్చేవారుగా ఉండాలి. మనం వేటిని వదిలిపెట్టాం. మరి మనకి ఎట్లా 100 రెట్ల ఫలాన్ని మనం ఎట్లా చూస్తాం? మన జీవితంలో 100 రెట్ల ఫలాన్ని మనం చూడాలి అంటే దేవుని యొక్క రాజ్య సువార్త కోసం మనం కష్టపడేవారుగా ఉండాలి. దేవుడు మనందరికీ ఒక తలాంతుని ఇచ్చాడు. ఆయన ఒకవేళ దేవుడు నన్ను వాక్యం చెప్పడానికి నిలబెట్టాడు, అదేవిధంగా రేపు మనందరినీ ఆయన రాజ్య సువార్తలో వాడుకుంటాడు. దేవుని యొక్క కరపత్రాలు పంచడానికి కానీ ప్రతి పనిలో మనం ముందుకు వచ్చేవారుగా ఉండాలి. అయ్యా వ్యాన్ కొనుక్కుందాం, ఎంత కష్టమైన వ్యాన్ తీసుకుందాం, ముందు
ఈ సీలింగ్ ఏముంది, కష్టపడదాం ఉందాం, అట్లా ఒక ఆలోచన మనం కలిగి ఉండాలి. మనం ఆలోచన లేని వారిగా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఒక రాత్రికాల సమయంలో మనం అలాంటి ఆలోచన కలిగి మనం ముందుకెళ్ళాలి. దేవుడు మనకి 100 రెట్ల ఫలాన్ని ఇస్తాడు. సేవకు వచ్చినప్పుడు అన్నారు ఏమనంటే, అన్న చాలా కష్టపడాలన్నా అన్నారు. చాలా కష్టం అన్నారు, అంతే. చాలా కష్టం అంటే కష్టం అని తెలుసు. అయితే జీరోకి వెళ్ళిపోతాం అనుకున్నాం. జీరో కాదు, ఇప్పుడు మైనస్ ఎక్కడికో వెళ్ళిపోయాను నేను. ఆ విషయం నాకు తెలుసు, మైనస్లో. కానీ దేవుని కృపను బట్టి నేను ధనవంతుడినే. ఎందుకంటే నాకు అక్కడ పరలోకంలో నాకు ఆ ధనం ఉంది. దేవుడు ఒకరోజు ఉంది, ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు, అంతే. ఎందుకంటే దేవుని కోసం మనం ఉన్నాం కాబట్టి దేవుడు తన యొక్క ఆశీర్వాదాలని ఖచ్చితంగా చూపిస్తాడు ఆయన. ఆ విశ్వాసంతో నేను ముందుకెళ్తా ఉన్నా. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే మన మందిరమే ఎగ్జాంపుల్ చూపించాడు. ఏమీ లేని స్థితిలో దేవుడు మనకు ఒక మంచి మందిరాన్ని ఇచ్చాడు. బయట నుండి మాటలు వస్తున్నాయి, అవి అసలు మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే దేవుడు మనతో ఉన్నప్పుడు మనకెందుకు భయం, ఇవన్నీ పక్కన పెట్టేద్దాం, మనం ముందుకు వెళ్ళిపోవాలి. సరే, దేవుని యొక్క రాజ్యం కోసం మనం సమస్తాన్ని విడిచిపెట్టేవారుగా ఉండాలి. చూడండి, లోకాసు వార్త 18వ అధ్యాయము, లోకాసు వార్త 18వ అధ్యాయము 22వ వచనం. 18:22. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగా ఉన్నది, నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. చూడండి, ఇది యేసుక్రీస్తు వారు ఏమంటా ఉన్నారు, అయ్యా నీకున్నాయి మొత్తం అమ్మేసేయి, పేదవాళ్ళకి ఇచ్చేసి నాతో రా అంటా ఉన్నాడు. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనకున్న సమస్తాన్ని మనం వదిలిపెట్టి, అంటే అమ్మి రండి అని నేను చెప్పను, మనకున్న సమృద్ధిలో మనం దేవునికి ఇచ్చి మనం ఆశీర్వాదం పొందాలి. మనం ఎప్పుడు కూడా అట్లా ఎప్పుడు చెప్పుకోవాలి. నేను చిన్నప్పటి నుండి కూడా మనం ఎప్పుడు అలాంటి మాటలు చెప్పుకోలేదు. అయితే వాక్యంలో ఉంది కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నాను. మనం మన స్తోమత కొద్దీ దేవుని యొక్క సన్నిధిలో మనం ఆ త్యాగాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అందుకంటున్నాడు ఏమని, పరలోకమందు నీకు ధనము కలుగును, అప్పుడు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. చూడండి, ఒక ధనవంతుడు మనకు కనబడతా ఉన్నాడు. వెంబడింపలా, వదిలేసి వెళ్ళిపోయాడు. మన జీవితంలో కొద్ది సమయాన్ని మనం దేవునికి ఇవ్వలేకపోతా ఉన్నాం. కొద్ది సమయమే, ఎక్కువ కాదు. 2 గంటలు 3 గంటలు రాత్రికాల సమయంలో మహా అయితే 3 గంటలు, ఆ 3 గంటలు కూడా మనం దేవునికి ఇవ్వలేకపోతా ఉన్నాం. మరి ఎట్లా మనం అభివృద్ధి చెందుతాం? చాలామంది ఆదివారం బాగానే వస్తారు, మరి ఆల్ నైట్ కాదు, రాత్రికాల ప్రార్థనకి రాలేకపోతా ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. వచ్చిన వాళ్ళు ధన్యులు, దేవుడు ఖచ్చితంగా జీవిస్తాడు. ఎందుకంటే దివారాత్రం ఆయన సన్నిధిలో ఉండి ఆయన యొక్క వాక్యాన్ని ఎవరైతే వింటూ ఉంటారో వారు నీటి కాలం ఓరన నాటబడిన చెట్టు వలె, తన కాలం ముందు ఫలించే చెట్టు వలె ఖచ్చితంగా ఉంటారు, అంతే. ఎందుకంటే దేవుని వాక్యంలో చెప్పబడింది కాబట్టి మనందరం ధన్యులమే. కాబట్టి మనం దేవుని వైపు చూసి మనం ఆశీర్వాదం పొందేవారుగా ఈ లోకంలో మనం జీవిద్దాం. అందుకే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనంలో ఉంటుంది. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. శాస్త్రుల నీతి కంటేను పరిసయ్యుల నీతి కంటేను మీ నీతి అధికము కాని యెడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. మన నీతి ఎట్లా ఉండాలి? శాస్త్రుల నీతి కంటే పరిసయ్యుల నీతి కంటే ఎక్కువగా ఉండాలి. శాస్త్రులు అంటే వాళ్ళు ఒక ట్రైనింగ్ చేసిన వాళ్ళు. శాస్త్రులు అంటే వాళ్ళు దేవుని యొక్క వాక్యం, ధర్మశాస్త్రం బాగా తెలిసిన వాళ్ళు శాస్త్రులు. పరిసయ్యులు అంటే దేవుని యొక్క సన్నిధిలో పరిచర్య చేస్తూ ఉన్నవాళ్ళు. అయితే వీళ్ళకంటే ఎక్కువ మనం నీతిమంతులుగా ఉండాలి. అట్లా నీతిమంతులుగా ఉంటే అప్పుడు మనం పరలోక రాజ్యం. మరి మనం ఎంత నీతిమంతులుగా ఉన్నాం ఈ లోకంలో? మన నీతి ఎక్కడ కనపడిద్ది? రూపాయి దగ్గరే మనకు కనపడిద్ది. రూపాయి ఎక్కడికి వెళ్ళాలి? అసలు ₹1 మనం బయటపడిపోతాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు పరిసయ్యుల నీతి కంటే, శాస్త్రుల నీతి కంటే మన నీతి ఎక్కువగా ఉండాలి. ఆ విధంగా మనం కష్టపడాలి.
అంటే మనం చూడండి, శాస్త్రులు ఎక్కువ జ్ఞానాన్ని కలిగిన వారు, అంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని ఎక్కువగా మనం చదవాలి. పరిసయ్యులు దేవుని యొక్క పనిలో మనం ముందుండేవారుగా ఉండాలి, వెనక కాదు. ఏముందిలే నేను వెనకాల ఉంటాను, ఏముందిలే అంత అయిపోయిన తర్వాత వస్తాను, ఏముందిలే నేను రాను అనుకోకూడదు. మనం దేవుని పని, ఏదైనా పని ఉన్నప్పుడు ముందుకు వచ్చేయాలి, ముందుకు వచ్చి నేను ఫస్ట్ అన్నట్లుగా ఉండాలి. శాస్త్రుల వలె మనం దేవుని యొక్క జ్ఞానాన్ని మనం నేర్చుకునేవారుగా ఈ లోకంలో ఉండాలి. అట్లా ఎప్పుడైతే మనం ఈ లోకంలో జీవిస్తామో దేవుని యొక్క కార్యాలు మనం చూడగలం. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం చదవండి. 13:43. మత్తయి సువార్త 13వ అధ్యాయము 43వ వచనం. 13:43. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు, చెవులు గలవాడు వినుగాక. నీతిమంతులుగా ఈ లోకంలో మనం జీవిస్తే దేవుని రాజ్యంలో సూర్యుని వలె మనం ఉంటాం. దేవుని రాజ్యంలో సూర్యుడు, చూడండి, ఇప్పుడు సూర్యుడు మనం చూస్తూ ఉన్నాం కదా, అందరికీ, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ కనపడుతుంది సూర్యుడు. ఒకే సూర్యుడిని మనం కలిగి ఉన్నాం. అదేవిధంగా దేవుని రాజ్యంలో మనం ఉండాలి అంటే నీతిమంతులుగా మనం ఉండాలి. నీతిమంతులుగా ఉండకపోతే మనం సూర్యుడిగా ఉండవు, అంటే మనం తేజరిల్లం, అంటే మన యొక్క ప్రకాశం మనకు ఉండదు, మనం చీకటి అయి ఉంటాము అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. మనం సూర్యుని వలె ఉండాలి ఈ లోకంలో. సూర్యుని వలె మనం 10 మందికి వెలుగునిచ్చేవారుగా ఉండాలి. సూర్యుని వలె మనం ఈ లోకంలో ఉపయోగపడేవారుగా ఉండాలి. మరి మనం ఎట్లా ఉన్నాం ఈ లోకంలో? మనం ఆశీర్వదించబడి 10 మందికి సహాయకారులుగా మనం ఉండాలి. మనమే ఉసూరుమంటూ ఉంటాం, మనమే దిగులు పడుతూ ఉంటాం, మనమే ఏం చేస్తాం, అయ్యో నాకే ఎందుకు పట్టింది ఈ గతి, నాకే ఎందుకు రావాలి, నాకే ఎందుకు వచ్చింది ఈ రోగం, అయ్యో నేనే ఈ స్థితిలో ఎందుకు ఉండాలి అని ఉసూరుమంట ఈ లోకంలో మనం జీవిస్తాం. అట్లా ఉండకూడదు. మనం ఏం చేయాలి? దేవుణ్ణి అడగాలి, అయ్యా నీకు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు అని మనం దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి, నీతి కలిగిన వారుగా ఉండాలి. సజీవుల లెక్కలో ఉంచినందుకు నీకు వందనాలు అని చెప్పి మనం దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉండాలి, స్తుతించేవారుగా ఉండాలి. ఎప్పుడైతే అలాంటి జీవితాలు మనం జీవించేవారుగా ఉంటామో దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దీనులంగా ఉండాలి ఈ లోకంలో. అందుకంటాడు చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో, మత్తయి సువార్త 5:3, ఆత్మ విషయమై దీనులైన వాడు ధన్యుడు, పరలోక రాజ్యము వారిది. చూడండి, ఈ లోకంలో మనం దీనత్వాన్ని కలిగి ఉండాలి. ఒకవేళ ఏదైనా అన్నారనుకోండి, నవ్వుకుంటూ పక్క వచ్చేయటమే. మనం కూడా వాళ్ళ మీద పోట్లాడాలి, లేదంటే అసలు నా గురించి నీకు తెలుసా అని చెప్పి మనం ఏం మాట్లాడకూడదు, సైలెంట్గా వచ్చేయటమే. ఎందుకంటే మన జీవితాలు, మనుషుల యొక్క ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే, ఈరోజు ఉదయం నేను అక్కడ రేకులు ఇల్లు ఉంది కదా, మామిడి చెట్టు ఇల్లు, అక్కడికి వెళ్ళా. ఆ పక్కన ఆమె పేరు చెప్పనులే, ఇది యూట్యూబ్లో కూడా వెళ్తుంది, పేరు చెప్తే మళ్ళీ ఎందుకు, మళ్ళీ వద్దు. ఆమె వచ్చి అంటా ఉంది, అయ్యా ఇట్రా అయ్యా అంది. వెళ్ళా, నుంచున్నా. అయ్యా మీరు గ్రీన్ మ్యాట్ కట్టాం. అయ్యా గ్రీన్ మ్యాటు ఇది గిడి పడింది అయ్యా, కింద జారిపోయింది, కొంచెం పైకి కట్టుకోండి అయ్యా అంటుంది. నాకు ఆశ్చర్యం వేసింది. మనమే వాళ్ళకి ఒక 2 అడుగులు వదిలేసిన ఆ గోడ పక్కన గ్రీన్ మ్యాట్ పాములు వస్తున్నాయంట. గ్రీన్ మ్యాట్లో పాములు ఎట్ట వస్తాయి? సరేనమ్మా అని చెప్పి సైలెంట్కి వచ్చేసా. ఇంకొకళ్ళు అయితే, ఏందమ్మా నువ్వు మాట్లాడేది, 2 అడుగులు వదిలేసావు, క్లియర్గా కనబడుతుంది, తెలియదా నీకు అని చెప్పి ఖచ్చితంగానే వాళ్ళు సైలెంట్గా వచ్చేసా. ఎంత వదిలేసి దేవుని శాపాన్ని తెచ్చుకున్నారే, అయినా తెలియట్లేదని చెప్పి సైలెంట్గా వచ్చేసి, సరేలేమ్మా తర్వాత కడతాలని చెప్పి వచ్చేసాను. మళ్ళీ అట్ట కట్టుకున్నందుకు మళ్ళీ వాళ్ళు పోట్లాడారంట. వాళ్ళు మిగతా వాళ్ళు 3, నువ్వు ఎందుకు కట్టుకొని ఇచ్చావు, ఎందుకు ఆ గ్రీన్ మ్యాటే సరిగ్గా నిలబడితే 2 సంవత్సరాలు జైలు పడేది. ఎందుకు అమ్మ పక్క నుండి వద్దయ్యా వద్దు అని నింద మనకు వద్దని చెప్పి ఆ కేసు వాపస్ తీసుకున్నాం. ఖచ్చితంగా 2 సంవత్సరాలు పడేది. చూడండి, ఈ లోకంలో మనుషుల యొక్క ఆలోచన ఎట్లా ఉండదంటే, నీతి మాలిన వారుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారు. అందుకే నీతి కలిగిన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. అక్కడ వదిలేయటం వల్ల దేవుడు
ముగ్గురికి మూడు ఇల్లు ఇచ్చాడు, తర్వాత మంచి ఇల్లు ఇచ్చాడు. చూడండి, దేవుడు ఎక్కడ మనకు అన్యాయం చేయడు. అయితే మనం తొందరపడేవారుగా ఉండకూడదు. ఎప్పుడైతే మనం తొందరపడతామో మనకున్న ఆశీర్వాదాలు మనం కోల్పోతాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకంటున్నాడు, ఆత్మ విషయమై దీనులైన వారు ధనులు. దీనులంగా ఉండాలి. ఈ లోకంలో ఎవరు ఏమన్నా సరే మనం పట్టించుకోకూడదు. ఒకవేళ మనకి నష్టం వచ్చినా వదిలేసి వెళ్ళిపోవాలి. అదే మేము చేసాం. అక్కడ దేవుని కార్యాన్ని మేము చూసాం. చూడండి, మన జీవితంలో వాళ్ళు తీసుకున్న వాళ్ళు పెద్దగా ఏం లేదాడ, కళ్ళ ముందు కనపడుతూనే ఉంది. మన జీవితంలో దీనులంగా ఈ లోకంలో మనం ఉండాలి. చూడండి, లోకాసువార్త 16వ అధ్యాయము, లోకాసువార్త 16వ అధ్యాయము 22 వచనం చదవండి. 16:22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. చూడండి, ఇక్కడ దరిద్రుడిని తీసుకెళ్ళడానికి దేవదూతలు వచ్చినాయి. మనం ఎప్పుడైతే దీనులంగా ఈ లోకంలో జీవిస్తామో మనం చనిపోయిన దేవదూతలు వచ్చి మనం తీసుకెళ్తాయి. చూడండి, అదంతా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుందో. ఒకవేళ మనం చనిపోగానే ఒక దెయ్యాలు వచ్చినాయి అనుకోండి, మనం తీసుకెళ్ళటానికి ఎక్కడికి తీసుకెళ్ళటానికి ఆ పాతాళ నరకం కాదు. నరకం అంటే మళ్ళీ తీర్పు జరగాలి. అంటే తెలియని వాళ్ళు చెప్తారు అన్నమాట, నరకానికి వెళ్ళిపోతారు. నరకానికి వెళ్ళక ముందు పాతాళంలో శ్రమ పెట్టబడాలి. శ్రమ పెట్టబడే స్థలానికి మనం వెళ్ళాలి. ఆ స్థలానికి చక్కగా మనం తీసుకుని వెళ్తాయి. మనం రావన్నా 2 చేతులు వేసుకొని తీసుకెళ్ళిపోతాయి దెయ్యాలు. ఎప్పుడైతే మనం దీనులంగా ఉంటామో, ఒకవేళ దీనుడు ఎవరు? లాజరేగా. దేవుని వైపు చూస్తూ ఉన్నాడు, దేవుళ్ళో ఉన్నాడు. దేవుణ్ణి ఎప్పుడైనా ఉన్నాడో ఏమని, అయ్యా నా కర్మ ఏందని ఎప్పుడైనా ఉండదు లాజరు గారు. చూడండి, చనిపోయిన వెంటనే దేవదూతలు అబ్రహాం దగ్గరికి తీసుకెళ్ళిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. మరి మన పరిస్థితి ఏంటి? ఈ లోకంలో ఎన్నో సంపాదించుకుంటాం, ఈ లోకంలో మనం పాటుపడతాం, ఈ లోకంలో మన బిడ్డల్ని ఏం చదివించాలి చదివించి మంచి స్థితికి మనం తీసుకెళ్తాం. ఈ లోపం ఏమైందంటే మన బిడ్డలు మన మాట ఆ దేవుని యొక్క సన్నిధిలో ఉండరు. వాళ్ళు ఆ చదువులో పడిపోయి ఒక స్థితికి వెళ్ళిన తర్వాత దేవుని పక్కన పెట్టేస్తారు. మరి అప్పుడు ఉపయోగం ఏమైనా ఉందా? మనం కరెక్ట్గా ఉండాలి. మన బిడ్డల్ని దేవుని సన్నిధిలో ఉంచినట్లయితే మనం అనేకమైన గొప్ప క్రియలు మనం చూడగలం. ఈ లోకంలో మనం మన బిడ్డలను వదిలేసి నాకు అన్ని ఆశీర్వాదాలు కావాలి, నా బిడ్డల్ని దీవించాలంటే దేవుడు దీవించడు. అది మనం ఒకవేళ వేరే విధంగా అనుకున్నా పర్వాలేదు. మన బిడ్డలు దీవించబడాలి, మనం దీవించబడాలి. మన బిడ్డల దీవెన్న మనం చూడాలి. అది మన ఆశ అయి ఉండాలి. అట్లా చూడాలంటే మనం ఏం చేయాలి? మన బిడ్డలను కూడా దేవుని సన్నిధిలో మనం ఉంచగలగాలి. మనం వదిలేసి అయ్యో నా బిడ్డ నిద్రపోయిద్ది, అయ్యో అని ఇంట్లో ఉంచకూడదు. ఏమైతే ఎక్కడ నిద్రపోతారు వచ్చి, పిల్లలంటే ఉండలేరు. కాబట్టి ఎప్పుడైతే మన బిడ్డల్ని దేవుని సన్నిధిలో నాటుతామో వారు ఫలించి అభివృద్ధి చెందుతారు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. ఏ బిడ్డలైతే దేవుని సన్నిధిలో ఉండరో ఒకానొక టైంలో వాళ్ళ అపవాదికి చెరపట్టుకుని వెళ్ళిపోయేవారుగా ఉంటారు. అప్పుడు మనం లబో దిబోమన్నా ఎలాంటి ఉపయోగం లేదు. ఇప్పుడే మన బిడ్డల్ని కంట్రోల్ చేసుకునేవారుగా ఉండాలి. దేవుని సన్నిధికి మనం తీసుకుని వచ్చేవారుగా ఉండాలి. అప్పుడు మనం దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు మనం చూడగలుగుతాం. చూడండి, అందుకే చూడండి, మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనం చదవండి. మత్తయి సువార్త 18వ అధ్యాయము 4వ వచనం. కాగా ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకొని వాడేవాడు వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. ఈ లోకంలో మనకి పెత్తనం ఇస్తే మనమే హై. ఈ లోకంలో సహజంగా ఒకవేళ ఎక్కడైనా మనకు అధికారం ఇచ్చారనుకోండి, నన్ను మించిన వాడు లేడంటాం. ఒకవేళ అధికారం ఇవ్వకపోతే ఏందంట అంటాం. ఈ లోకంలో మనం మెచ్చుకుంటే మనం ఎంతగానో ఉప్పొంగిపోతాం. ఎవరైనా నొచ్చుకున్నారనుకోండి ఏం చేస్తాం? తిట్టేస్తాం. తిట్టడం ఏదో ఒకటి చేస్తాం. ఏదో ఒకటి చేసి మళ్ళీ ప్రార్థన చేస్తాం. అయ్యో క్షమించయ్యా, నేను ఈ మాట అన్నాను అని ఎన్నిసార్లు చేస్తాం? ఎన్నిసార్లు అయినా చేస్తాం. అట్లా ఉండకూడదు. మన జీవితంలో మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు హెచ్చించేవాడుగా ఉన్నాడు. ఈ లోకంలో మనం అంతా హెచ్చులకు పోతాం. నన్ను మించినోడు లేడు, నన్ను మించింది లేదు, నాకు అన్నీ తెలుసు. ఉపయోగం ఏముంది? దేవుడు గురించి మనకు తెలియకపోతే ఎలాంటి ఉపయోగం లేదు. అందుకే అంటున్నాడు ఇక్కడ, తను తగ్గించుకోవాలి. ఈ లోకంలో తగ్గింపు జీవితాన్ని మనం కలిగి ఉండాలి. దేవుడు అప్పుడు మనల్ని
ఆశీర్వదిస్తాడు, హెచ్చిస్తాడు అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయము, ఆదికాండం 18వ అధ్యాయము 27 వచనం చదవండి. 18, 27 వచనం చూసుకొని ముగించుకుందాం. ధూళియు బూడిదైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. ఎవరంటున్నారు ఈ మాట? అబ్రహాము గారు అంటా ఉన్నారు. అబ్రహాము ధూళి బూడిద. అబ్రహాము చాలా ఆస్తి కలిగిన వాడు. అబ్రహాము విశ్వాసం కలిగిన వాడు, విశ్వాసులకు తండ్రి, దేవునితో డైరెక్ట్గా మాట్లాడేవాడు అబ్రహాము. కానీ ఒక మాట అంటా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? ధూళియు బూడిదయు అయిన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. దేవునికి ప్రార్థన చేయడానికి ఆ మాట అంటా ఉన్నాడు, దేవునితో మాట్లాడడానికి. మరి మనము మన ప్రార్థనలు ఎట్లా ఉంటాయంటే అట్లా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క జీవితంలో తగ్గించుకోవాలి. అబ్రహాం తగ్గించుకున్నాడు. ఎంత ఉన్నవాడైనా సరే దేవుని దగ్గర తల వంచుకున్నవాడుగా ఉన్నాడు. అయ్యి నేను బూడిదని చెప్తా ఉన్నాడు, నేను ధూళినని చెప్తా ఉన్నాడు. మరి మనం ఏం చేస్తాం? నా అంత నీతిమంతులు లేడు, నా అంత నీతిమంతులు లేరు అని మనం కొంచెం ఎక్కువగా ప్రార్థన చేసేవారు. ఎక్కువ అంటే మనల్ని మనం హెచ్చించుకొని ప్రార్థన చేసేవారుగా ఉంటాం. తగ్గించుకోవాలి. అయ్యా నాలో ఏమీ లేదు, నేను దీనుడిగా అడుగుతా ఉన్నాను, అయ్యా నేను నీటి బుడగలాంటి వాడని నేను అని చెప్పి మనం దేవుని సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అలాంటి జీవితాన్ని మనం జీవించాలి. అందుకే మనల్ని మనం తగ్గించుకొని మనం ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేవారిగా ఉంటామో, అబ్రహాము ఎంతగా ఆశీర్వదించబడ్డాడో మరి మనం ఎందుకు ఆశీర్వదించబట్టలా? మన దేవుడు నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు మన దేవుడు. దేవుడు ఆ మాట చెప్పాడు కదా. దేవునిలో ఫాల్ట్ ఉందా, మనలో ఫాల్ట్ ఉందా? దేవుడు ఏమంటా ఉన్నాడు? అభివృద్ధి దీవిస్తానంటున్నాడు. దేవుడు అభివృద్ధి చేస్తానంటున్నాడు, ఆశీర్వదిస్తానంటా ఉన్నాడు. మరి ఆశీర్వాదాన్ని మనం ఎందుకు పొందుకోలేకపోతా ఉన్నాం? దేవుడేమో నిన్ను ఆశీర్వదిస్తాను, నేను దీవిస్తానని చెప్తా ఉంటే మనం దేవుని దగ్గరికి రాకుండా ఈ లోకంలో తిరుగుబోతులుగా ఉన్నాం. తిరుగుబోతులుగా ఉంటే మనం ఆశీర్వదించాడు దేవుడు మనల్ని. ఒక స్టాండర్డ్ కలిగి ఉండాలి. మనకంటూ ఒక స్టాండర్డ్ కలిగి ఉండాలి. దాంట్లో మనం ఏం చేయాలి? ఫలించేవారుగా ఉండాలి. ఒక చెట్టుని ఒక చోట పీకి ఒక వారం 7 పీకి ఇంకో చోట వెళ్ళి ఇంకొక వారం పెట్టామనుకోండి, ఇంకో వారం ఆ చెట్టు తీసుకెళ్ళి ఇంకో చోట పెట్టామనుకోండి, చెట్లు కాయలు కాస్తాయా? ఇక బతికున్నంతకాలం ఆ చెట్టుని తిప్పుతానే ఉండవు. ఏడొక రోజు ఈ ఆదివారం ఏడా, రైట్ పీకో, రెండో ఆదివారం ఆడా, పీకో, మూడో ఆదివారం ఆడా. ఎప్పుడు ఆ చెట్టు పైకి ఫలించిద్ది, వర్ధిల్లిద్ది, కాయలు వస్తాయి. మన జీవితాలు అంతే ఉన్నాయి. మనం ఒక చోట ఉండాలి, ఒక చోట ఉండి దేవుని వైపు చూసేవారుగా ఉండాలి. అటు చూస్తా ఇటు చూస్తా, అడిపోతా ఇడిపోతా, తెలియదు కాబట్టి చెబుతా ఉన్నాను. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది ఏం చేసిద్దంటే అంతే చేసిద్ది, అది కూడా ఇదేలే వాక్యం పో అంటుంది. చాలా జాగ్రత్తగా ఉండి మనం స్థిరంగా ఉండాలి. స్థిరమైన వారును కదలని వారినై ఉండి దేవునిలో మనం అంతకంతకు అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. అట్లా మనం మారితే మనకు అభివృద్ధి రాదు. ఎవరు మారుతారు? అట్లా స్థిరత్వం లేని వాళ్ళు మారుతారు. మనం స్థిరంగా ఉండాలి, అభివృద్ధి పొందాలి, 10 మందికి ఆశ్రయం ఇచ్చేవారుగా ఉండాలి. చూడండి, మన మందిరానికి చాలామంది వచ్చేవాళ్ళు వెళ్ళిపోయారు, ఎడిపడితే వెళ్ళిపోయారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన యొక్క జీవితంలో వెళ్ళిపోయారంటే వాక్యంలో బలంగా లేరు కాబట్టి వెళ్ళిపోయారు, విశ్వాసంలో స్థిరంగా లేరు కాబట్టి. ఎందుకంటే మన మందిరంలో 4 వారాలు మనం బలలో చేతులు వేస్తాం, విజ్ఞాపన చేస్తాం, మన నోరు తెరిచి ఆరాధన చేస్తాం. మరి ఎన్ని ఉన్నాయా మరి వెళ్ళే చోట? మన మందిరంలో ఎప్పుడు దబా దిబి ఎప్పుడు అన్నాం మనం మ్యూజిక్ పెట్టేసి. చూడండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మందిరంలో డీజే డ్యాన్సులు ఉండవు, ఆ కర్రలు తీసుకెళ్ళి ఊరేగించడాలు ఉండవు, స్టార్ల దగ్గర ప్రార్థనలు చేయటాలు ఉండవు. ఇవన్నీ లోకాచారాలు. ఇవన్నీ మనం మారాలి. ఇవన్నీ చేసి దేవా దేవా ప్రభు అంటే లేదు. అవన్నీ పెడుతుంటే మనం ఆడియన్స్ వెళ్ళి చూడటం. మళ్ళీ ఇవన్నీ మన బ్రతుకులు మారాలి, మన బిడ్డల్ని మార్చాలి. మన బిడ్డలు ఇలా డ్యాన్స్ చేస్తుంటే అరే తప్పురా, నువ్వు రారా అని చెప్పి మనం తీసుకురావాలి. ఇవన్నీ మనం మర్చిపోయి లోకంలో కలిసిపోయి ఏముందలే పిల్లలుగా ఎంటర్టైన్మెంట్లో ఉన్నారులే అంటాం. రేపు మనకి ఎంటర్టైన్మెంట్ అయ్యిద్ది.
చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన మనుషులు, మన జీవితం చాలా చిన్న జీవితం. ఈ చిన్న జీవితాన్ని సరి చేసుకోవాలి. సరి చేసుకొని మనం రెడీగా ఉండాలి దేవుని యొక్క రాకడ కోసం. మరి మన కుటుంబాన్ని సిద్ధపరచుకొని రెడీగా ఉన్నామా? లేదు. వస్తున్నాం వెళ్తున్నాం, వస్తున్నాం వెళ్తున్నాం, సంవత్సరం గిర్రని తిరిగిపోతున్నాయి. ఆల్రెడీ మనం ఏప్రిల్లోకి వచ్చేసాం. ఇక చూడండి ఎంత స్పీడ్గా తిరుగుతున్నాయో. మన కుటుంబాలు బాగుపట్ల, మన కుటుంబాలు రక్షణ పొందడంలా, మన కుటుంబాల్లో బాప్తీసం లేదు. ఎందుకు లేదు? వదిలేసాం, మన కుటుంబాన్ని వదిలేసాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా ఉండాలి. మారు మనసు పొందాలి. ఇవన్నీ మర్చిపోవాలి మనం. ఎంటర్టైన్మెంట్ లేకపోతే మనకు వచ్చే నష్టం ఏమి లేదు. మానేయాలి. కొంచెం కష్టంగానే ఉంటుంది, మానేయాలి. ఇవన్నీ మానేసి దేవుని వైపు మనం ఎప్పుడైతే చూసేవారుగా ఉంటామో దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు మనకు చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి మనం ఈ విధంగా ప్రార్థన చేయడానికి దేవుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి ఆయన కోసం మన సమస్తాన్ని వదిలిపెట్టుకునేవారుగా ఉందాం. చిన్న బిడ్డల వలె మనం జీవిద్దాం. ఈ లోకంలో వారి యొక్క మనసును మనం కలిగి ఉన్నాం. మన యొక్క జీవితంలో మన మనసును మార్చుకుందాం. మనం అనుకుంటాం నేను మారు మనసు పొందేని అనుకుంటాం. పొందలా. నిజమైన మారు మనసు కాదు. సత్క్రియలు చేసేవారుగా ఉందాం. ఈ లోకంలో ఆ విధంగా మనం జీవించి మనం దీనులంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. మనం తగ్గించుకునేవారుగా ఈ లోకంలో ఉండాలి. ఎప్పుడైతే అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఉంటామో దేవుడు మనకు కావలసిన ప్రతిదీ మనం గెస్ చేయకముందే మనం ముందొచ్చి ఉంటాయి అంతే. మనం దేవుణ్ణి అడగవసరంలా. కావాల్సిన మనకి ఉదాహరణకి ఒక నెల ముందు మనకు కావాలంటే దేవుడు అందుకంటే ముందే తీసుకొచ్చి మన ముందు పెడతాడు. అబ్బాయి నీకు కావాలి తీసుకో అంటాడు అంతే. అలాంటి అనుభవాన్ని మనం కలిగి ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. కాబట్టి మనందరం తల్ల వంచి మనం ప్రార్థనలో ఉందాం. అబ్రహాము ఏ విధంగా అయితే నేను ధూళి వంటి వాడిని అని చెప్పి తను తగ్గించుకున్నాడు, మన యొక్క జీవితాల్లో కూడా మనం ఆ విధంగా తగ్గించుకొని మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ముందుకు పోవాలి. తల్ల వంచి ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ యొక్క మొదటి గడియలో మీ యొక్క సన్నిధిలో మేము ప్రార్థన చేసుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. ఈ విధంగానైనా మీ సన్నిధిలో ఏ విధంగా గడపడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి మీకు వందనాలు తండ్రి. మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచుకున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇంకా నేను ఎవరైతే మారు మనసు లేనివారుగా జీవిస్తూ ఉన్నారు తండ్రి, వారు మారు మనసు పొంది మీకు దగ్గరగా రావడానికి తగిన సహాయం దయచేయండి. వారు బాప్తిస్మం తీసుకొని మీ యొక్క బలంలో చేతులు వేయలాగినా తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇంకా ఎవరైతే బలహీనలుగా ఉన్నారు తండ్రి, అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఇంకా నైనా ఎవరైతే బీపీ షుగర్తో బాధపడుతూ ఉన్నారో వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇంకా నేను ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఆ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారి గర్భఫలాన్ని ఇవ్వండి తండ్రి. యవన బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు తండ్రి, డిఎస్సి కోసం, తర్వాతనైనా బ్యాంక్ వీటి కోసం ప్రిపేర్ అవుతూ ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. ఆ యొక్క పరీక్షల్లోనైనా మంచి విజయాన్ని కలుగు చేసిన దేవుడు నాకు గొప్ప విజయాన్ని ఇచ్చాడని చెప్పి మీకు సాక్షులుగా జీవించడానికి తగిన సహాయం చేసిందండి. మీకోసం మాకున్న సమస్తాన్ని విడిచిపెట్టినైనా మీకోసం మీ సన్నిధిలో నిలిచేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసిందండి. శాస్త్రుల వల్లనైనా మీకు జ్ఞానాన్ని సంపాదించుకునేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అదే పరిచర్యల వలనైనా మీ సన్నిధిలో మీ పరిచర్య చేయడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. అలాగా మీ సన్నిధిలో మేము నీతిమంతులుగా ఉండే భాగ్యాన్ని మాకు దయచేయండి తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి వారునైనా మీ యొక్క రాజ్యవ్యాప్తి కోసం, మీ యొక్క రాజ్యవ్యాప్తిలో వాళ్ళు పాలుభాగస్తులు అవ్వడానికి తగిన సహాయం దయచేయండి తండ్రి. మందిరం ఆ యొక్క సేవ నిమిత్తం, యొక్క వ్యాన్ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. ఆ యొక్క వ్యాన్ ఆ యొక్క ద్వారాలు తెరవండి తండ్రి. ఆ యొక్క వ్యాన్ ద్వారా సువార్త చేసి మీ యొక్క రాజ్య సువార్తలో మేము పాలుభాగస్తులు అవ్వడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నాం తండ్రి. మందిరం పని విషయంలో ఎవరైతే సహాయపడి ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి 100 రెట్ల ఫలాన్ని ఇమ్మని అడుగుతూ ఉన్నా తండ్రి. వారి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. ఎవరైతే నేను పని విషయంలో ఇక్కడికి వచ్చినైనా వారికి శ్రమని ఇచ్చి ఉన్నారో వారి కోసం ప్రార్థిస్తూ ఉన్నా తండ్రి. వారికి కూడా 100 రెట్ల ఫలాన్ని దయచేయండి తండ్రి. ఇంకెవరైతే ప్రార్థన సహాయం చేసి ఉన్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారికి కూడా 100 రెట్ల దీవెనలు కుమ్మరించమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని నిండారుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. ముఖ్యంగా కుటుంబాల్లోనైనా రక్షణ
రావడానికి తగిన సహాయం చేయండి. కుటుంబాలుగా బాప్తిస్మం తీసుకోవడానికి తగిన సహాయం చేయండి తండ్రి. అయ్యా మీ సన్నిధిలో అనేకమైన గొప్ప క్రియలు చేస్తూ ఉన్నారు తండ్రి. మీరు చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి మీకు వందనాలు ఆచరించుకుంటూ ఉన్న తండ్రి. అయ్యానైనా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయ్యా వారికి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగించమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇంకా అదేవిధంగా నేను ఇక్కడ చేరిన బిడ్డలనైనా ఎవరైతే షుగర్తో బాధపడుతూ ఉన్నారో తన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు ఉన్నారు తండ్రి, వారికి మంచి బలాన్ని కలుగు చేయండి తండ్రి. కాళ్ళ నొప్పులతోనైనా బాధపడే బిడ్డలు ఉన్నారు తండ్రి, ఆ కాళ్ళ నొప్పుల నుండి విడిపించమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఇంకానైనా అవిశ్వాసంలో ఎవరైతే జీవిస్తూ ఉన్నారో వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. అయ్యా విశ్వాసంలో అంతకంతకు అభివృద్ధి చెందేవారుగా ఉండడానికి తగిన సహాయం చేయండి. ఇంకానైనా ఎవరైతే నిలకడలేని విశ్వాసాన్ని కలిగి ఉన్నారో వాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. వారు స్థిరమైన విశ్వాసాన్ని కలిగి ఉండినైనా మీ వైపు చూసేవారుగా ఉండడానికి తగిన సహాయం చేయండి తండ్రి. అయ్యా మీకు రాజ్యంలో ప్రవేశాన్ని కలిగించమని అడుగుతున్న తండ్రి. అయ్యా మేమందరూనైనా మీ వైపు చూసి ఆ యొక్క పరలోకానికి వారసులం అవడానికి తగిన సహాయం చేయమని అడుగుతున్న తండ్రి. అవునైనా దివారాత్రం మీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తే వారు నన్ను ఫలిస్తారని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అవునైనా మీ సన్నిధిలో మీ యొక్క వాక్యాన్ని విని ఉన్నాం తండ్రి. మీ యొక్క సన్నిధిలో మేము ప్రార్థన చేసి ఉన్నాం తండ్రి. అయ్యా ప్రతి ఒక్క ప్రార్థన మీ యొక్క సన్నిధిలో పెడుతూ ఉన్నాం తండ్రి. అయ్యా ప్రతి ఒక్క ప్రార్థనగా విజ్ఞాపన ఆ యొక్క ప్రార్థనకి సమాధానం కలిగించమని అడుగుతున్నా తండ్రి. అయ్యా మందిరాన్ని మీ చేతిలో పెడుతూ ఉన్నా తండ్రి. అయ్యా మందిరం విషయంలో ఎవరైతే అభ్యంతర పడుతూ ఉన్నారో వాళ్ళని క్షమించమని అడుగుతున్న తండ్రి. అయ్యా వాళ్ళకి ఎలాంటి ఆపద రాకుండానైనా వారికి మంచి మనసు కలుగు చేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇంకనైనా మందిరం విషయంలోనైనా మీకు సరిహద్దులు విశాలపరచమని అడుగుతున్న తండ్రి. అనేకమైన మందిరాలు సంగడానికి తగిన శక్తిని ఇవ్వమని అడుగుతున్నా తండ్రి. మీకు రాజ్యవ్యాప్తి చేయడానికి తగిన శక్తి ద్వారాలను తెరవమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా ప్రతి విషయంలో మీకు సహాయం దయచేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డని మీ చేతికి అప్పగిస్తూ ఉన్న తండ్రి. ప్రతి కుటుంబాన్ని మీ చేతికి అప్పగిస్తూ ఉన్న తండ్రి. ప్రతి అనారోగ్యాన్ని మీ చేతిలో పెడుతూ ఉన్న తండ్రి. ప్రతి నిందని, ప్రతి ఆలోచనని, ప్రతి చింతని మీ చేతికి అప్పగిస్తూ ఉన్న తండ్రి. వాటన్నిటినీ మేము తీసివేసినైనా మీ సంధి నుండి మేము ఇంటికి వెళ్ళబోచుండగానైనా సంతోషంతో మేము మా యొక్క ఇళ్ళకి చేరులాగినా తగిన సహాయం చేసేయమని అడుగుతూ ఉన్న తండ్రి. మీకు ఆత్మ ద్వారా అనేకమైన క్రియలు జరిగించమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా మీకు ఆత్మ ద్వారా ఈ లోకంలో మేము జీవించడానికి తగిన సహాయం చేసిన తండ్రి. అయ్యా మా యొక్క ఆత్మ ఫలాలను మేము ఫలించేవారుగా ఉండడానికి తగిన సహాయం చేసిన తండ్రి. అయ్యా మేమందరమునైనా మీలో వర్ధిల్లులాగానే తగిన సహాయం చేసేయమని అడుగుతూ ఉన్న తండ్రి. ఇంకా అదేవిధంగానైనా రేపు ఆదివారం జరిగే ఆరాధనలో మీరు తోడుగా ఉన్నాడు తండ్రి. మేమందరమునైనా ఇంకెవరైతే రాలేకపోయి ఉన్నారు తండ్రి, వారు కూడా ఆరాధనలో పాల్గొనడానికి తగిన సహాయం చేసిన తండ్రి. అయ్యా మీకు వాక్యాన్ని, మీకు ఆత్మీయమైన ఆహారాన్నైనా మాకు సమృద్ధిగానైనా పంచిపెట్టమని అడుగుతూ ఉన్నా తండ్రి. ఎవరైతే బాప్తిస్మం తీసుకుని ఉన్నారో వారు ఆరాధించి మీ యొక్క బలలో చేతులు వేయలాగిన తగిన సహాయం చేసిన ప్రతి విధమైన అపవాది క్రియలను నేను తొలగించమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా ప్రతి కుటుంబంలోని అపవాది క్రియలను మీరు తీసివేయండి తండ్రి. అయ్యా మీ యొక్క వెలుగును ప్రకాశింపజేయమని అడుగుతూ ఉన్న తండ్రి. అయ్యా ప్రతి విషయంలో మీకు సహాయం దయచేసి మమ్మల్ని అందరినీ నడిపించి మీ యొక్క కృపలో మమ్మల్ని కాచి కాపాడమని యేసుక్రీస్తు వారి నామంలో విజ్ఞాపన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు తన్ను ప్రేమించే వారందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.